పరిశుద్ధ గ్రంథములోంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం తీస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరభూలోకములు నీ వాక్కు చేత పరిపాలన చేస్తున్న మా ప్రియమైన యేసయ్యా, నీ ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరి పాత్రలకి సరిపోని ప్రయోజకునైన నీ సేవకుని, వాక్యమై ఉన్న నీవే నాతో, నీ ప్రియ బిడ్డలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నీ నామ మహిమ కొరకు మండించి బలపరిచి వాడుకోమని యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడు పొందుకుని సమస్త మహిమ నీ పాదపద్మములకు ఆరోపించుకొనుచు వాక్యమై ఉన్న నిన్ను వింటకు నీ కృపా బాహుల్యము కొరకు ఎదురు చూచుచు మీరు మాతో మాట్లాడమని బలపరిచి నీ కొరకు పాపమును జయించి లోకమును జయించి నీ చిత్తమును నెరవేర్చు బలసురులుగా మమ్మల్ని చేయమని యేసయ్య పుణ్యనామములు అడిగి వేడు పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదివిన వాక్య సారాంశం ఏమిటి అంటే, మనుషులకి కనబడకుండా మరి దేవుని సన్నిధిలో మనము కూడా ఆయన పాద పద్మముల ముందు మనం చేసే ప్రార్థనని రహస్యమందున్న తండ్రి చూస్తాడని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనుషులకు కనబడవాలని కాదు కానీ రహస్యమందున్న తండ్రిని సంతోషపెట్టే ప్రార్థనగా నీ ప్రార్థన నా ప్రార్థన ఉండాలని. అయితే ఈరోజు ఈ మన వాక్యము లోపలికి వెళ్ళక మునుపు ఒక మాట మీతో చెప్పాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నాను. ఏమిటి అంటే, రహస్యంగా ప్రార్థన చేసేవాడు రహస్యంగా పాపము చెయ్యడు. రహస్యంగా పాపము చేసేవాడు రహస్యంగా ప్రార్థన చెయ్యడు. ఈరోజు నీవు నీ జీవితంలో రహస్య పాపం ఉందా, లేకపోతే రహస్య ప్రార్థన ఉందా? ఈరోజు వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే, నీ జీవితంలో రహస్య పాపం ఉన్నదా, లేకపోతే రహస్య ప్రార్థన ఉన్నదా అనేది ఈరోజు మనం ఆలోచించుకొని ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలని ఆయన పాద పద్మముల ముందు పెట్టుకొని సరి చేసుకొని స్థిరపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుకున్న మత్తయి సువార్త 6:6లో మరి మనుషులకు కనబడకుండా రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. ఈరోజు నీ రహస్యమందున్న తండ్రికి నీ ప్రార్థన చేయగలిగితే నువ్వు రహస్యంగా పాపం చేసి ప్రభుని నడిపించు. మరి నీకు రహస్య పాపమా, లేకపోతే రహస్య ప్రార్థన అనేది ఈ రోజు ఈ వాక్యం అయ్యేలాగా నిన్ను నీవు సరి చేసుకొని ప్రభు పాదాలను పట్టుకొని ప్రభు చెంత కన్నీరు కార్చవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు చాలా మంది విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవకులే కావచ్చు, మరి గొప్పగా సంఘాలలో సమాజంలో క్రైస్తవ పేరు ప్రఖ్యాతులు గణించిన వారు కావచ్చు. ఈ రెండు రహస్యాలలో ఏదో ఒక రహస్యంలో వాళ్ళు ఉంటారు. ఒకటి రహస్య పాపమా, లేకపోతే రహస్య ప్రార్థన. ఈరోజు నువ్వు ఏ కోవలో ఉన్నావు, అది నేను ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మనిషిని రహస్య పాపము ఒక మనిషిని నాశనం చేస్తుంది, ప్రభు చిత్తంలోంచి దూరపరుస్తుంది. ఆ మనిషిని ఈ మట్టిగా తామని నీ దేహాన్ని మలినించేస్తుంది. రహస్య పాపం. రహస్య ప్రార్థన దేవునికి దగ్గరగా చేస్తుంది, లేకపోతే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది.
దేవుని కొరకు బ్రతికేలా చేస్తుంది. దేవుని చిత్తం నీలో నెరవేరుతుందా లేదా, దేవుని యొక్క మనసును అర్థం చేసుకునేలా చేస్తుంది రహస్య ప్రార్థన. ఈ రోజు నీలో రహస్య పాపం ఉన్నదా, రహస్య ప్రార్థన ఉన్నదనేది మొట్టమొదటి నీవు ఆలోచన చేసుకుని వాక్యపు వెలుగులోనికి ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య పాపము నిన్ను దేవునికి బహుదూరంగా చేస్తుంది. రహస్య ప్రార్థన బహుదూరం అయిపోయిన నీ జీవితాన్ని దేవుని చెంతకు తీసుకొని వస్తుంది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది అనేది నీవు పరిశీలన చేసుకోవలసిన వాక్యపు వెలుగులో నువ్వు ఉన్నావని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. రహస్య పాపం అంటే ఏమిటో ఇప్పుడు మీ కళ్ళ ముందు పెట్టాలని నేను ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను. రహస్య పాపము అంటే ఏమిటి అంటే మనుషులకి కనబడకుండా నీ హృదయాంతరంగాలలో చేసే, నీ రహస్య జీవితంలో చేసే పాపము, అది రహస్య పాపము. అది రహస్యమందున్న నీ పరమ తండ్రిని బహుగా దుఃఖపడుతుంది, ఏడిపిస్తుంది. ఈ రోజు నీది రహస్య పాపమా అయితే ప్రభు నేర్పిస్తుంది. నీది రహస్య ప్రార్థన అయితే నీ ప్రియమైన యేసయ్యని సంతోషపెడుతుంది. ఆయన చిత్తంలో నడిచేలా నిన్ను చేస్తుంది. రహస్య పాపము అంటే ఏమిటి అంటే నీలో దేవునికి వ్యతిరేకమైన రహస్యమైన పాపపు ఆలోచనలు. రహస్య పాపం అంటే మనుషులకి కనబడకుండా నువ్వు రహస్యంగా చేసే చెడు అలవాట్లు. అది ఏదైనా కావచ్చు, అది నేత్రాస్ కావచ్చు, నీ పక్కన ఎవరు చూడకపోవచ్చు, నువ్వు చూడకూడదని నువ్వు చూస్తున్నప్పుడు అది రహస్య పాపం అన్న సంగతి నువ్వు మర్చిపోయి రహస్యమందున తండ్రి బహుగా దుఃఖపడుతున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఆలోచించుకున్న ఆలోచన హృదయంలో చేస్తున్నప్పుడు నీ పరమ తండ్రి, నీ రహస్యమందున నీకు ప్రతిఫలమిచ్చే తండ్రి నీ పక్కన కూర్చొని బహుగా దుఃఖపడుతున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని దేవుని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. ప్రభు పేరిట మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను. రహస్య పాపం అంటే ఒకటి నీ గుండె లోతుల్లో వచ్చే చెడు ఆలోచనలు, రెండోది చెడు అలవాట్లు. తర్వాత మీరు గమనిస్తే నీవు ఈ లోకంలో ఎవరికి కనబడకుండా నీ ఒంటరితనములో చేసే ఆ పాపము, రహస్యంగా దాచిపెట్టి ఉంచే పాపము, అది రహస్య పాపము. నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నిరంతరం నడిపిస్తున్న నీ రహస్యమంతున్న తండ్రి నీ రహస్య పాపమును చూసి రహస్యమంతున్న తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు, ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. దానికి కారణం నీ రహస్య పాపమే. ఈ రోజు వాక్యం వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట, నీది రహస్య పాపమా, రహస్య ప్రార్థన నువ్వు పరిశీలన చేసుకోవాలని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొబైల్ ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు నీ పక్కన ఎవరు లేరు, కానీ నీ శరీరం అంటది ఆ పాపాన్ని చూడు అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అది చూడొద్దు అని. నీ రహస్య జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా చూస్తున్న ఆ పాపములు, అది రహస్య పాపము. అప్పుడు ప్రభు నిన్ను చూసి బహుగా దుఃఖపడతాడు, బహువేదన చెందుతాడు. ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు రహస్య పాపములో ఉన్నావు, అందుకే దేవునికి విరుద్ధమైన వాటిని నువ్వు నీ ఫోన్లో, టీవీలో చూస్తూ ప్రభువుని బహుగా దుఃఖపెడుతున్నావు. రహస్య పాపం అంటే ఏమిటంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ప్రవర్తన, నువ్వు రహస్యంగా దాచిపెట్టే పాపము. రెండోది ప్రభుకి ఇష్టం లేని దాన్ని నువ్వు రహస్యంగా నీ మొబైల్లో చూసినది, అది రహస్య పాపము. ఇంకొకటి ఏమిటి అంటే బయటికి భక్తిగల జీవితంగా నటిస్తూ నీ ఒంటరితనంలో నువ్వు పరిశుద్ధత లేని ప్రభు నడిపించే అబద్ధమైన జీవితం. నీ ఒంటరి జీవితంలో ప్రభువుని నడిపించే అబద్ధమైన జీవితం, అది రహస్యమైన పాపమని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు రహస్య పాపం అంటే ఏమిటంటే నీవు రహస్యముగా నీ హృదయాంతరంగంలో తలంచని ఏయమైన ఆలోచనలు,
చెడు తలపులు, చెడు మాటలు, చెడు చూపులు. నువ్వు చెడు చూస్తున్నప్పుడు నీ పక్కన ఎవరు ఉండరు, నువ్వు దేవుడే ఉంటాడు. రహస్యమందున్న తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు, కానీ రహస్యంగా నువ్వు చూస్తున్న పాపాన్ని చూసి బహుగా వేదన పడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నది రహస్య పాపమా, రహస్య ప్రార్థన? రహస్య పాపము నిన్ను అధాపదానికి తీసుకెళ్ళిపోద్ది. రహస్య ప్రార్థన నువ్వు ఎక్కలేనంత తగిన కొండకు తీసుకెళ్తుంది. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీది ఏమిటి? రహస్య పాపమా, రహస్య ప్రార్థన అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలని నేను ప్రభు పట్ల మీకు తెలియజేస్తున్నాను. కీర్తనకారుడైన దావీదు 19వ సంకీర్తనలో 12వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నా రహస్య దోషములు నాకు తెలిసే ఉన్నవి, ఆ నా రహస్య పాపముల నుండి నన్ను శుద్ధి చేయమని కీర్తనకారుడైన దావీదు మహాభక్తుడు ప్రభు ఎదుట ప్రాధేయపడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రహస్య పాపము నీకు దేవుడికి నాకు ప్రపంచంలో ఎవరికి తెలియదు. అయితే నీది రహస్య పాపమా, రహస్య ప్రార్థనలో నువ్వు ఉన్నావా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి నీ రహస్య పాపము దేవుణ్ణి ఎదుట దాయలేవన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కానీ నువ్వు మనుషులకు దాయొచ్చు, నీ భర్తకు దాయొచ్చు, నీ బిడ్డలకు దాయొచ్చు, నీ కుటుంబీకులకు దాయొచ్చు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది, ఇదిగో ఆయన దృష్టికి సమస్తము బయలుపరచబడి ఉన్నవి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, నువ్వు రహస్య గదులలో దేవునికి విరుద్ధమైన దానిని చూసినా, చేసినా, మాట్లాడినా, రహస్యమంతున్న తండ్రి నీ రహస్య పాపాన్ని చూస్తూ వేదన చెందుతూనే ఉంటున్నాడు. కానీ అది రహస్య పాపమని నువ్వు గుర్తించలేక, ప్రజతాపము, పాప భీతి లేక పలుమార్లు పడిపోతున్న నీ జీవితంతో ప్రభు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు దృష్టికి సమస్తము బయలుపరచబడి ఉన్నది. ఆయన దృష్టి ముందు నువ్వు చేసే ఏమైన కార్యములు అది రహస్య పాపము. నీ పక్కింటి వారికి తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, కానీ నీ కుటుంబీకులు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు నీ ఆలోచనలన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ రహస్య జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు ఎన్ని మార్లు నీ ఆలోచనలతో ప్రభు నడిపించావు నీకు తెలుసా? నీ పక్కన ఎవరు లేరు. నీకు వచ్చిన చెడు ఆలోచనలు బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బహుగా బాధపడుతూ ఉన్నాడు. అది రహస్య పాపం. కానీ రహస్య ప్రార్థన ఏం చేస్తుంది అంటే దేవుని చెంత పశ్చాత్తాపడేలా చేస్తుంది. రహస్య ప్రార్థన నీ రహస్య పాపాన్ని ఒప్పింపజేస్తుంది. రహస్య ప్రార్థన రహస్యమందున్న తండ్రిని సంతోషపెట్టేలా చేస్తుంది. మరి నీ రహస్య పాపమా, రహస్య ప్రార్థన అనే విషయాన్ని మీరు ఈ సమయంలో ఆలోచన చేసుకొని ఆయన పాత పద్మముల ముందు కన్నీటి ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారని దేవుని సేవకుడిగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. రహస్య పాపం వల్ల వచ్చే, రహస్య పాపం అంటే ఏంటో మీకు తెలియజేశాను. ఇప్పుడు రహస్య పాపం వల్ల వచ్చే ప్రమాదాలు మీకు దేవుని సేవకుడిగా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య పాపం రహస్యమందున్న తండ్రిని ఎంత దుఃఖ పెడతాదో, దాని వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదట నీలో ఉన్న ప్రార్థన శక్తిని అది తగ్గిస్తుంది. క్రింద యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో గంట ప్రార్థన చేసే నీవు ఈ రోజు ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థనలో గడపలేకపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? నీలో ఎక్కడో రహస్య పాపం మేలుబడి చేస్తూ ఉన్నది. దేవుని సన్నిధి ఎదుట నువ్వు నీ రహస్య పాపము నీకు కనబడుతున్న, ఒప్పుకోలేని, విడిచిపెట్టలేని ఒక దర్శన పర్రుడుగా, దర్శన పర్రాలుగా నువ్వు ఉన్నావు. ప్రభు ఆత్మ నిన్ను దర్శిస్తున్న, దేవుని వాక్యం నిన్ను పలకరిస్తున్న, నువ్వు మౌనంగా విని నీ రహస్య పాపములో కొనసాగిపోతున్నావు. గాని ఆయన కృప కొరకు కన్నీరు కార్చవా?
దేవుని ఆత్మ నిన్ను పలకరిస్తూ ఉంది. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 59:2 దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దోషములు మీకు దేవునికి మధ్యగా అడ్డుగా ఉన్నవి. అడ్డుగా ఉండడాన్ని బట్టి దేవునితో నువ్వు గడపలేకపోతూ ఉన్నావు. దేవునితో నువ్వు గడపకపోవడానికి కారణం ఏమిటి అంటే, మీ దోషములు దేవునికి మీకు మధ్య అడ్డుగా ఉన్నవి. భక్తుడైన యెషయా భక్తుడు 59:2 స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నీకు నీ దేవుడికి మధ్య ఉన్న రహస్య పాపమేంటో ఇప్పుడే నువ్వు గుర్తుకు తెచ్చుకొని ఆయన పాద పద్మమును పట్టుకొని ప్రత్యక్షపడవలసిన ఎంతో చిన్నతమైన ఆయన సింహాసనం మీద కన్నీరు కార్చి ఆయన కృపను పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. రహస్య పాపం వల్ల వచ్చే ప్రమాదము, నష్టం ఏమిటి అంటే, ఒకటి, నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోద్ది, నీ కుటుంబంలో ప్రార్థన తగ్గిపోద్ది, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన తగ్గిపోద్ది. రెండోది ఏమిటి అంటే, నీలో ఆత్మీయ ఆనందం తగ్గిపోద్ది, నీలో ఆత్మీయ ఆనందం ఉండదు, ఆత్మీయ ఆనందం పోతుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, బెత్షెబతో పాపం చేసిన తర్వాత అది ఎవరికి తెలియదు, కానీ నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించము తండ్రి అని దావీదు మహాభక్తుడు 51వ సంకీర్తనలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అంటే రమారమి 9 నెలలు దావీదు రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. నీ రహస్య పాపము నీ రక్షణ ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ రహస్య పాపాన్ని నీ గుండె లోతుల్లో దాచిపెట్టుకొని ఎంతకాలము దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తావు. ఇప్పుడైనా రహస్యమందున్న తండ్రి పాదములు పట్టుకొని కన్నీరు కార్చి కృప పొంది రహస్య పాపాన్ని విడిచిపెట్టి రహస్య ప్రార్థన వైపు ప్రయాణం చేయాలనే ఆశ నీలో లేదా? ఒకసారి ఆలోచించుకుందాం. ఆ యేసయ్య మనసును అర్థం చేసుకోవాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. దావీదు చేసిన పాపము ఆయన రక్షణానందం కోల్పోయేలా చేసింది. ఈ రోజు నీ రహస్య పాపము నీ రక్షణానందాన్ని కోల్పోయేలా చేసిందేమో. ఇది నీ జీవితంలో రహస్య పాపం అన్నదా, రహస్య ప్రార్థన ఉన్నదా? రహస్య ప్రార్థన దావీదు చేసినంత కాలము ఆయన ఎంతో ఆ రక్షణానందములో ఆనందపడుతున్నాయి. ఆయన ఆరాధించిన దావీదు రహస్య పాపం అన్న ఆయన రక్షణానందాన్ని కోల్పోయి 51వ సంకీర్తనలో అంటున్నాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుమని ప్రాధాయపడుతున్నాడు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య పాపం వల్ల వచ్చే రెండవ నష్టము, ప్రమాదం ఏమిటి అంటే నీ రక్షణానందాన్ని కోల్పోతావు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య పాపం వల్ల మూడో విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీ రహస్య పాపం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడే. నీ పాపము నువ్వు రహస్యంగా చూడకూడదని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రహస్యమందున తండ్రి నిన్ను చూసి బహుగా దుఃఖపడుతున్నాడు. నీ రహస్య పాపం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇది మూడో ప్రమాదం. నీ జీవితాన్ని ఎంతో అతాపాతానికి తీసుకెళ్లిపోయే ఆ రహస్య పాపాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టాలని దేవుడు సేవకుడు నేను ప్రభు పాట మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చివరికి ఏదో రకంగా బయటపడుతుంది. అది బయటపడక మునిపే నీవు ఆయన పాద పద్మముల ముందు కన్నీళ్ల మధ్య రొమ్ము కొట్టుకొని కన్నీరు కార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నా తన ప్రవక్త వచ్చి దావీదు అంటాడు, అది నువ్వే అన్నప్పుడు రొమ్ము కొట్టుకొని కన్నీరు కార్చి పై వస్త్రములు చింపుకొని బూడిద పోసుకొని రోధించిన దావీదు రహస్య పాపాన్ని ఒప్పుకుంటూ అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ రక్షణ నాకు మరలా పుట్టించుము.
నీ రహస్య పాపం వల్ల నీ రక్షణ కోల్పోయి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఒకసారి ఆలోచన చేసుకుంటాం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో రహస్య పాపము చేసిన దావీదు జీవితంతో ప్రభుని తనతో మాట్లాడుతూ ఉన్నాడు. రహస్య పాపము చేసిన దావీదు రక్షణ కోల్పోయాడు. ఎక్కడ ఉన్న నీతో ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట, నీ రహస్య పాపం వల్ల నీ రక్షణ కోల్పోయి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు గడిచిపోయాయి. అపవాది కుయుక్తిలో పడి నీ బలము, నీ యవనాన్ని కోల్పోతున్నా నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీది రహస్య పాపమా, రహస్య ప్రార్థన? నువ్వు రహస్య పాపములో ఉన్నావా, రహస్య ప్రార్థనలో ఉన్నావా? రహస్య పాపములో ఉంటే నువ్వు రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఉన్నావు. రహస్య ప్రార్థనలో ఉంటే ఆయన చిత్తంలో ప్రయాణం చేసే, ప్రభు చిత్తం నెరవేర్చే బలశూరుడిగా ఉన్నామని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నీది రహస్య పాపమా లేక రహస్య ప్రార్థన అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. రహస్య పాపం చేసిన దావీదు రక్షణానందాన్ని కోల్పోయాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో రహస్య పాపములో ఉంటే నువ్వు రక్షణానందాన్ని కోల్పోయి ఎన్ని దినాలు అయిపోతుంది, నువ్వు రహస్యంగా దేవుడితో గడిపి ఎన్ని నెలలు అవుతుంది, నువ్వు ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. రహస్య ప్రార్థన అంటే ఏమిటి, అసలు రహస్య పాపం అంటే ఏంటో మీకు తెలియజేశాను. ఇప్పుడు రహస్య పాపములో పడిన వ్యక్తిని మీకు పరిచయం చేశాను. రహస్య పాపం వల్ల వచ్చే ప్రమాదాలని మీ కళ్ళ ముందు పెట్టాను. ఇప్పుడు రహస్య ప్రార్థన అంటే ఏమిటో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య ప్రార్థన అంటే దేవుడితో ఒంటరిగా ఏకాంతంగా గడపడం. నువ్వు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, నువ్వు ఏకాంతంగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి ఎన్ని రోజులు అవుతుంది ఒకసారి ఆలోచన చేసుకుంటావా? నీ బలం అయిపోతుంది, నీ వయసు అయిపోతుంది, నీకు దేవుడిచ్చిన చాలా విలువైన సమయము, బలము, ధనము అన్నీ అయిపోతున్నాయి. వృద్ధాప్యమందు నాకు తెలిసిన తల్లి గారు అంటున్నారు, అయ్యో ఇప్పుడు బైబిల్ చదువుదామంటే నా కళ్ళు కనబడట్లేదు, నా శరీరం సహకరించట్లేదు, వాక్యమైన దేవుడిని చదవలేక నా జీవిత కాలమంతా వృధా చేసుకున్నానని ఒక తల్లి గారు నా ముందు బాధపడుతున్నప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు. నా ప్రియ కుమారుడా, నీకు దేవుడిచ్చిన బలాన్ని, దేవుని నీ బలం ఉన్నప్పుడే, నీ శక్తి ఉన్నప్పుడే, నీకు అనుకూలత అవకాశం ఉన్నప్పుడు ఆయన పాదములు పట్టుకొని ఆయనతో ఏకాంతంగా గడపవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. రహస్య పాపం అంటే మీకు తెలియజేశాను. రహస్య పాపము వల్ల వచ్చే ప్రమాదాలు మీకు తెలియజేశాను. రహస్య పాపము వలన రక్షణ ఆనందాన్ని కోల్పోయి నాకు రక్షణాందుకు మరలా పుట్టించమన్న దావీదుని మీ కళ్ళ ముందు ఉంచాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య ప్రార్థన అంటే ఏమిటి అంటే దేవునితో ఏకాంతంగా గడపడం. ఒక గంటైనా దేవునితో ఏకాంతంగా గడపలేని నీవు రేపు యుగ యుగాలు దేవుని మహిమ గల రాజ్యములో ఎలా ఉండగలవు? దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తుంది, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యము అందున్న తండ్రికి ప్రార్థన చెయ్యవు. రహస్య ప్రార్థన అంటే ఏమిటి అంటే రహస్యమందున్న తండ్రితో నువ్వు గడపడమే రహస్యము. రహస్య ప్రార్థనని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. రహస్య ప్రార్థన అంటే మనుషులకి చూపించేది కాదు. రహస్య ప్రార్థన అంటే రహస్యమందున్న తండ్రితో మాట్లాడేది. రహస్యమందున్న తండ్రితో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? నీ నా రహస్య పాపములు చేత రహస్యమందున్న తండ్రిని బహుగా దుఃఖపెడుతున్నావు. నేను మరి పలుమార్లు చెప్తూ ఉన్నాను, రహస్యంగా పాపం చేసేవాడు రహస్యంగా ప్రార్థన చేయలేడు.
రహస్య ప్రార్థన అంటే రహస్యముగా దేవునితో, ఏకాంతంగా ఒంటరిగా దేవునితో గడపడమని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. రహస్య ప్రార్థనలో శక్తి ఉన్నది. రహస్య ప్రార్థన అంటే మనుషులకు కనబడేది కాదు, మనుషులకు చూపించేదే కాదు. రహస్యమందున్న తండ్రితో రహస్యముగా నువ్వు గడిపేదే రహస్యం ప్రార్థనని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. రహస్య ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటి అంటే అది కన్నీటి ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. రహస్య ప్రార్థనలో ఉన్న శక్తి 3 రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిటారుగా మోకరించి ఎన్ని రోజులు అవుతుంది? ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీరు కార్చి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు ఉపవాసం ఉండి రొమ్మ కొట్టుకొని ప్రభు పాదాల దగ్గర నువ్వు చేసిన రహస్య పాపమును బట్టి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోధించి రహస్యమందున్న తండ్రి చేత క్షమించబడి రక్షణ ఆనందంలో నడవలసిన నీవు రహస్య పాపములోనే కొనసాగి ఆయన కృపను కోల్పోతావా? ఒకసారి ఈ సమయంలో నువ్వు ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ఇది దేవుని హృదయాన్ని, ఒక మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థనలు. అసలు కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఉపవాస ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? మోకాళ్ళ ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? రహస్య ప్రార్థనలో శక్తి ఎంత బలమైనదో నువ్వు అర్థం చేసుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు రహస్య పాపం ఏంటో మీకు తెలియజేశాను. రహస్య పాపం వల్ల వచ్చే ప్రమాదాలు తెలియజేశాను. రహస్య పాపములో పడి రక్షణానందాన్ని కోల్పోయిన భక్తుడైన దావీదు జీవితాన్ని బట్టి మనం పాఠం నేర్చుకున్నాం. రహస్య ప్రార్థన అంటే ఏంటో మీకు తెలియజేశాను. ఇప్పుడు రహస్య ప్రార్థనలో ఉన్న శక్తిని మీకు తెలియజేశాను. ఇప్పుడు బైబిల్ గ్రంథములో రహస్య ప్రార్థన చేసిన ఒకరిద్దరు భక్తులు మీకు పరిచయం చేసి వాక్యాన్ని ముగిస్తాను. ప్రభునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం పెట్టిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు రహస్య పాపములో ఉన్నావా? రహస్య ప్రార్థనలో ఉన్నావా? రహస్య పాపములో ఉంటే రహస్య ప్రార్థన చేయలేవు. రహస్య ప్రార్థనలో ఉన్న నీవు రహస్యంగా పాపం చేసి నీ ప్రియమైన యేసుని ఏడిపించవు, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టవు. బైబిల్ గ్రంథములో రహస్య ప్రార్థన చేసిన వారు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. రోజుకు 3 సార్లు రహస్యంగా ప్రార్థన చేశాడు. రాజు శాసనం ఇచ్చిన శాసనాన్ని కూడా లెక్క చేయకుండా రహస్యమందున్న తండ్రితో గడపాలని, రహస్యమందున్న తండ్రితో గడిపి ఆయనలో ఆనందించాలని అత్యాసక్తి కలిగిన గొప్ప ప్రార్థనాపరుడు, రహస్య ప్రార్థనాపరుడు దానియేలు. ఈరోజు వాక్యం నీతో ప్రభు చెప్తున్న మాట, నీ ఇంట్లో రోజుకు 1 గంట రహస్య ప్రార్థన చేయలేని నీవు పలుమార్లు రహస్య పాపములో పడి పశుప్రాయుడైపోయి ప్రభువును దుఃఖపెట్టడం దేవుని చిత్తం కాదు. రహస్యమందున్న తండ్రిని సంతోష పెట్టవలసిన రహస్య ప్రార్థన నువ్వు చేయలేకపోతే నీలో రక్షణానందం వెడలిపోతుంది. మరలా దావీదు ప్రాధాయపడినట్లుగా ప్రభు సన్నిధిలో నువ్వు నేను నీ రక్షణానందం మరలా పుట్టించమని ప్రాధాయపడి కన్నీరు ఖర్చు రోధించవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల గుహలో కూడా రహస్య ప్రార్థన చేసిన దానియేలు నీ కళ్ళ ముందున్నాడు. రాజు శాసనం ఇచ్చిన రహస్య ప్రార్థన, రోజుకు 3 మార్లు ప్రార్థన చేసిన రహస్య ప్రార్థన వీరుడు దానియేలు మన కళ్ళ ముందున్నాడు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మహా భక్తురాలుంది. ఆవిడ పేరు అన్నా. ఆమె దేవుని మందిరములో హృదయమంతా కుమ్మరించుకొని రహస్య ప్రార్థన చేసి తన గర్భములోంచి ఒక ప్రవక్తని కానీ దేవుని చిత్తం వైపు నడిపించిన గొప్ప రహస్య ప్రార్థన పర్వాలన్నా. మరి నీవు, మరి నేను నీది రహస్య పాపములో ఉండి రహస్యమందున్న దేవుణ్ణి బహు దుఃఖపరిచే స్థితి నుంచి రహస్యమందున్న తండ్రిని సంతోషపడే స్థితికి నువ్వు రావాలని
ఆ రహస్యమందున్న తండ్రి నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు రహస్య పాపములోనే ఉండి నీ జీవితాన్ని ముగిస్తావా? లేదు లేదు. రహస్యమందున్న తండ్రిని సంతోషపెట్టి రహస్య ప్రార్థన చేసి రహస్య ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ రోజు నుంచి అయినా ప్రారంభించబడాలని దేవుని సేవకుడిగా ఆశపడుతూ ఉన్నాను. ప్రభువుని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇన్ని ఆశలు పెట్టుకున్న యేసయ్యని ఏడిపించడం దేవుని చిత్తం కాదు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య ప్రార్థన చేసిన వ్యక్తులలో మనందరికీ రోడ్లు మాటలు మన ప్రియమైన యేసయ్య. మార్కు సువార్త 1:35 ఉంటది. ఆయన ఉదయం ఎంతో వేకువనే లేచి ఏకాంత స్థలములో తండ్రితో గడిపి ప్రార్థించిన మనందరికీ దిక్సూచి రోడ్ల మాటలు మన ప్రియమైన యేసయ్య. రహస్య ప్రార్థన నేర్పించిన వాడు మన ప్రభు అయిన యేసు. పాత నిబంధన గ్రంథములో ఒక దానియేలు మన కళ్ళ ముందున్నాడు. పాత నిబంధన గ్రంథములో ఒక అన్న మన కళ్ళ ముందుంది. ఒక రహస్య ప్రార్థన వీళ్ళు దానియేలు, ఒక రహస్య ప్రార్థన వనిత, ఒక అన్న. ఈ ప్రపంచానికి అత్యున్నతమైన రహస్య ప్రార్థన నేర్పిన మహాధనుడైన యేసు మన కళ్ళ ముందున్నాడు. ఇన్ని వాక్యాలు విన్న నీవు ఇంకనూ రహస్య పాపములో ఉండి పశుప్రాయురాలై ప్రభు చిత్తానికి దూరం అయిపోతావా? పశుప్రాయుడై ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టి నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకొని ప్రభువుని గాయపరుస్తావా? లేదు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి రహస్య పాపమా, రహస్య ప్రార్థన? రహస్య పాపములో ఉంటే రహస్య పాపాన్ని ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడతాం. రహస్య ప్రార్థన చేసే పశ్చాత్తాప హృదయాన్ని ఇప్పుడు మనం ఆయన పాదములు పట్టుకొని పశ్చాత్తాపడతాం. అందరూ అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ అలా కళ్ళు మూసుకొని, ప్రభువా, పలుమార్లు నా రహస్య పాపముతో నేను ఏడిపించాను. నిన్ను చూసిన నేను నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి తండ్రి. నీ సన్నిధి కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నావు యేసయ్యా. యేసు ప్రభువా, నా పాపాలను క్షమించండి తండ్రి. యేసు ప్రభువా, ఒక దానియేలు రహస్య ప్రార్థన వీరుడు, ఒక రహస్య ప్రార్థన పర్రాలు. ప్రభు అయిన యేసయ్య, నీవే గొప్ప రహస్య ప్రార్థనకి ఒక మాదిరికరమైన భక్తి, మాదిరికరమైన రహస్య ప్రార్థన జీవితాన్ని ప్రపంచానికి నువ్వు చూపించావు. ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ప్రసంగాలు విన్నాను. నేను ఇంకా రహస్య పాపములోనే ఉంటూ నా రక్షణ ఆనందాన్ని కోల్పోయాను ప్రభువా. అయ్యా, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించమని అడుగుతావా? యేసు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, నా చేతులు చేసిన పాపములకు నీ చేతులు మేకలు కొట్టబడ్డాయి. నా కాళ్ళు చేసిన పాపములకు నీ కాళ్ళు శిరలు వేయబడ్డాయి. నేను రహస్యంగా చేసిన పాపములకు రహస్యమందున్న తండ్రి, నువ్వు బహుగా వేదన చెందుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఇక నువ్వు పాపం చేయని పరిశుద్ధత, ఇక నువ్వు వెనుతిరగని పరిశుద్ధత, పవిత్రతలను నడిపించండి ప్రభువా. రహస్య పాపములోంచి రహస్య ప్రార్థనలకు నన్ను నడిపించండి. రహస్య పాపము చేసి నిన్ను నడిపించే స్థితి నుంచి రహస్య ప్రార్థన చేసి నీ చిత్తాన్ని, నీ ప్రణాళికలో నడిచి నిన్ను సంతోషపడి నిన్ను మహిమపరిచే స్థితిలో నన్ను తీసుకుంటండి ప్రభువా. అన్న వారందరూ కన్నీళ్ళ మధ్య ఆయన పాదములు పట్టుకొని, తండ్రి, నా రహస్య పాపముల నుంచి నాకు విడుదలిచ్చి నేను కోల్పోయిన రక్షణ నాకు మరలా అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. పరభూలోకములు సృష్టించిన తండ్రి, నేను వెనుతిరిగిన అభిషేకమును దయచేయండి తండ్రి. ఇక నువ్వు పాపం చేయని పరిశుద్ధత నాకు దయచేయండి. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా.
యేసయ్యా, ఇప్పుడు నీ పాద పద్మముల ముందు నా పాపములు ఒప్పుకుంటున్నాను యేసయ్యా. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నేను రహస్య పాపములో ఉంటాను అయ్యా. రహస్య పాపమును విడిచిపెట్టి రహస్యమందున తండ్రి నీ పాదములు పట్టుకొని కన్నీరు కార్చి ప్రజాపడి ప్రభా నీ చిత్తములో ప్రయాణించే ఒక పరిశుద్ధమైన బ్రతుకు నాకు అనుగ్రహించండి నాయన. రహస్య పాపం మీద జయ జీవితాన్ని దయచేయండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీ వెనుదిరుగా నిన్నే ప్రార్థింతును. మనస్ఫూర్తిగా చెప్తాం. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నే వెనుదిరుగా. రెండు చేతులు దేవుడు వైపెత్తి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ఈ రోజు ఈ క్షణం వరకు రహస్య పాపములో ఉండి రక్షణానందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నీ సహవాసాన్ని కోల్పోయినా బహు బలహీనురాలు నీ బలహీనుని తండ్రి, నీ రక్షణనందు నాకు మరలా పుట్టించుము. అయ్యో, రహస్య పాపాన్ని విడిచిపెట్టి రహస్యమందున్న తండ్రి నిన్ను సంతోషపెట్టే కృపను నాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి రహస్యమందున్న తండ్రిని సంతోషపెట్టే కృప నిరంతరము నాకు, నా కుటుంబానికి, నా జీవితానికి యేసయ్య నామములో అనుగ్రహించబడి ఆయన చిత్తములో జీవించి సార్వత్రిక సంఘ నిర్మాణములో ప్రభు అయిన యేసయ్య నన్ను వాడుకొని నమ్మి నీ కృపలో నడిపించమని యేసయ్య పుణ్యనామములు అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.